చూస్తుంటే ఇది పాయసంలాగా కనిపిస్తోంది కదా! అవునండి. ఇది పాయసమే. కానీ ఇది ఇలాంటి పాయసం కాదు. ఇది గసగసాల పాయసం. దీనిని నములుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్తే ఒక గిన్నెలోకి ఒక కప్పు పాలు, లీటర్స్‌లో అయితే 250 ఎంఎల్ తీసుకోవాలి. పావు కప్పు నీళ్ళు, పావు కప్పు నానబెట్టిన సగ్గుబియ్యం సుమారు 50 గ్రాములు ఇవి కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు వేరొక గిన్నెలో కొద్దిగా నెయ్యి కరిగించి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఒక ప్యాకెట్ గసగసాలు కూడా వేసి వేగాక కప్పు సేమియాలు అంటే సుమారు 200 గ్రాములు వేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని మరుగుతున్న పాలల్లో వేసి సేమియా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీస్లో వేస్తే పాలు లేనట్లు నీళ్ళు లాంటి టేస్ట్ రాదు, గట్టిగా గడ్డలాగా కూడా ఉండదు. ఇప్పుడు స్వీట్ కోసం కప్పులో బెల్లం 250 గ్రాములు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి. పంచదార అయితే ఈ ప్రాసెస్ అవసరం లేదు, బెల్లం పాకం పట్టాల్సిన పని లేదు. కాకపోతే నేను చిన్నగా దంచకుండా వేశాను కాబట్టి కరిగేలోపు పాకం అయింది అంతే. ఈ పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే పాయసం కూడా చల్లారనివ్వాలి. వేడి మీద పోస్తే మాత్రం పాలు విరిగిపోతాయి. ట్రస్ట్ మీ, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఓసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చిక్కగా కాకుండా కొంచెం పలచగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ పాయసం ఈ క్వాంటిటీస్లో సెట్ అవుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.